వారు ముగ్గురు లేచారు. లీడర్ పిస్తోల్ను తిరిగి జేబులో పెట్టుకున్నాడు. సూట్ కేసును మూసి తీసుకున్నారు. లీడర్ హర్షకు నమస్కరించి, హర్ష, మీ నమ్మకాలు మీవి, మా నమ్మకాలు మావి. లెటాజ్ అగ్రీ టు డిసగ్రీ. మేము వెళ్తాం. మీకెప్పుడైనా మా సహాయం కావాలంటే మేము చేయడానికి సిద్ధం. అప్పుడప్పుడు మేమే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంటాం అంటూ ఆ ముగ్గురు బయటికి నడిచారు. వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ హర్ష, వెంకటస్వామి కొద్దిసేపు అచేతనంగా కూర్చుండిపోయారు. కొద్ది రోజులు గడిచే వరకు హర్ష ఈ సంఘటన గురించి మర్చిపోలేదు. తర్వాత ప్రారంభించాడు తన ఆశయానికి అనుగుణమైన పనులు. రోడ్డు మీద తిరుగుతున్న కొందరు అనాథ పిల్లలను చేరదీశాడు. వారిని స్కూల్లో చేర్పించి తన దగ్గర ఉంచుకున్నాడు. తర్వాత కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వారికి తన ఆశయం గురించి చెప్పి డాక్టర్లను ఆత్మహత్య ప్రయత్నం కేసులను తాను మొదట కలుసుకునేటట్టు ఒప్పందం చేసుకున్నాడు. హర్షను బాగా తెలిసిన వారు ఇందుకు ఒప్పుకొని తమ వంతు సహాయం చేస్తామన్నారు. డాక్టర్ తేజ అందులో ఒకరు. అలా ప్రారంభమైంది హర్ష ప్రాజెక్ట్. హర్ష చెప్పడం ఆపాడు. కళ్యాణ్, కృష్ణ, రాకేష్, రాజా, జయంతి అంతా హర్ష దగ్గరకు వచ్చారు. కళ్యాణ్ హర్ష చేతి పట్టుకుని, హర్ష గారు, మీకు జరిగిన నష్టం ఈ ప్రపంచంలో ఎవరికి జరిగి ఉండదు. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం, క్షమించండి అన్నాడు. మిమ్మల్ని దురహస్తుడిని హేళనగా మాట్లాడాం, మమ్మల్ని క్షమించండి అన్నాడు కృష్ణ. హర్ష నవ్వాడు. మా వాళ్ళందరినీ చూపిస్తానని మాట ఇచ్చాను కదా, రండి నాతో అంటూ హర్ష అందరినీ ఒక గదిలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ కరుణాకర్రావు గారి దగ్గర నుంచి కౌశల్, అమర్ చంద్ర విగ్రహాలు వరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినవి ఉన్నవి. జీవం ఉట్టిపడేలా ఉన్నాయి. అందరి కళ్ళు చెమ్మార్చాయి. ఆ విగ్రహాలను నమస్కరించారు. హర్ష గారు, మమ్మల్ని మృత్యువు నుంచి కాపాడారు. ఈ జీవితం మీది. మీ ఆశయానికి నేనొక సైనికుడిగా పనిచేస్తానని వాగ్దానం చేస్తున్నాను అన్నాడు కళ్యాణ్. ఉద్వేగభరితంగా మిగతా వారంతా అలాగే వాగ్దానం చేశారు హర్షకు. నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. సమాజ సేవలో మొదటి వరుసలో పోరాడే శాంతిసేన మీరు. మన ఇంట్లో పెరుగుతున్న బాలలు రాబోయే తరానికి సేవ చేసే శాంతి సైనిక బాలలు అన్నాడు. వారంతా హర్ష చేతిలో చేయివేసి, మేము మనస్ఫూర్తిగా మీ వెనుక ఉంటాం, మమ్మల్ని మీరు తీర్చిదిద్దండి అన్నారు. Thanks for watching. Please like, share and subscribe VMK Multi Vlogs. Bye bye.